ఏ పండగ వచ్చినా శుభకార్యమన్నా మహిళలు యువతులు చేతులు కాళ్లకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. అతివల అరచేతి అందాలను రెట్టింపు చేసే ఈ గోరింటాకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతుంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు చెబుతారు. అందుకే ప్రత్యేకంగా మహిళలు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం తరతరాల నుండి సంప్రదాయంగా వస్తోంది. కొందరు మహిళలు ఈ గోరింటాకు వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఈ గోరింటాకు పండుగను జరుపుకుంటున్నారు. చెట్టు నుండి కోసుకుని తెచ్చిన మైదాకును రోట్లో వేసి రుబ్బి ఒకరికొకరు చేతులకు పెట్టుకుంటూ మురిసిపోతున్నారు. మహిళలంతా ఒక చోట చేరి అందరూ కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఒకరికొకరు గోరింటాకును పెట్టుకుని మురిసిపోతున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు సామూహికంగా ఈ గోరింటాకు సంబురాలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పండగ జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ గోరింటాకు పండగ వెనుక ఎన్నో పురాణ గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ గోరింటాకునే గౌరీ ఇంటి ఆకు అని కూడా పిలుస్తారని, అమ్మవారికి ప్రతిరూపంగా దీన్ని భావిస్తారని చెబుతారు. ఇప్పుడంటే రకరకాల కోన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు మైదాకు చెట్టు నుండి కోసుకొని తెచ్చి దాన్ని రోట్లో రుబ్బి రాత్రి పడుకునే ముందు పెట్టుకుని తెల్లవారి మైదాకును కడిగేసి ఎర్రబడ్డ చేతులను చూసి మురిసిపోయేవారు. ప్రస్తుతం కోన్లు రెడీమేడ్ గానే దొరుకుతున్నాయి. అంతేకాకుండా రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టేవాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఆషాఢ మాసం అంటేనే మైదాకి అదికొస్తుంది అందరికి. ఆడోళ్ళు అయితే ఎక్కడ మైదాకు చెట్టు ఉంటే అక్కడనే గుంపులు గుంపులు కూడి మైదాకును కోసుకుంటున్నారు. ఎందుకు ఈ మైదాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నది అంటే, జ్యేష్ఠ మాసం దాకా ఎండాకాలమే ఉంటది. జ్యేష్ఠమైనాక ఆషాఢంలో తొలకరి జల్లులు కురుస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు బయట అంటే ఈ తొలకరి జల్లులో పడ్డప్పుడు వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో ఉన్న వేడి మాత్రం చల్లబడదు. అందుకనే ఈ మైదాకును పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అది పురాతన కాలం నుంచి వస్తున్నది కూడా. సాంప్రదాయం ప్రకారంగా కూడా దీన్ని ఒంట్లో వేడి తగ్గించడానికి ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకోవాలనే ఒక నమ్మకం కూడా ఉన్నది. ఇంకొకటి ఏమంటే, ఇంతకు ముందు అంటే మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను వినేదాన్ని, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు కానీ అల్లుడు కానీ అత్తగారి ముఖం చూడొద్దు అనేది ఒక సాంప్రదాయంగా వచ్చేది. ఇప్పుడు కూడా పాటిస్తున్నారు చాలా మంది. అయితే అప్పుడు కూడా ఈ కొత్త పెళ్లి కూతురికి కానీ ఆ కొత్త పెళ్లి కొడుకు కానీ మైదాకు పెట్టేవాళ్ళట. మరి అన్ని రెడీమేడ్ గానే దొరుకుతున్నాయి. బ్యూటీ పార్లర్ల కోన్లు దొరుకుతున్నాయి, రసాయనాలు కలిపినాయి. అంతకుముందు రోజుల్లో అవి లేవు. కాబట్టి అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండేది, అందానికి అందంగా కూడా ఉండేది. గోరింటాకు ఏమి లేదు, దానికి ఏం డిజైన్లు లేవు, ఏం లేవు. మామూలుగా రుబ్బుకొని ఇంత కొంచెం రుబ్బేటప్పుడే కొంచెం కాసు వేసేసి పెట్టుకునేవాళ్ళు చేతికి. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అని పెళ్లి కాని పిల్లలకైతే. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఋతువు మారిన వేళ కాళ్ళు చేతులు గోళ్లు శుభ్రపడతాయని, అంటువ్యాధులను కూడా దూరం చేస్తుందని నమ్మకం. అంతేకాదు శరీరంలోని వేడిని తగ్గించే ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. బయటి వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని కూడా చల్లబరిచి అనారోగ్యం బారిన పడకుండా మేలు చేస్తుందని చెబుతారు. అందుకే ఈ నెలలో మహిళలు యువతులు సామూహికంగా ఆలయాల్లో ఇళ్లల్లో గోరింటాకును పెట్టుకుని సందడి చేస్తున్నారు. ఆషాఢంలోనే గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది చాలా రోజుల నుంచి. గోరింటాకు అంటేనే ఆడవాళ్ళు అంటేనే గోరింటాకు. అందం అభినయంతో పాటు మన చేతులలో పండేటువంటి ఎర్రధనంతో ఆనందాన్ని పంచుకునే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఎందుకు అనంటే, వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. వర్షాకాలంలోనే ఆషాఢ మాసం వస్తుంది. ఒక్కసారే వాతావరణం ఎండ నుంచి వేడి నుంచి చల్లగా మారుతుంది, కానీ మన శరీరం వేడిగానే ఉంటుంది. అయితే మన చేతికి కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గోరింటాకు అనేది వేడిని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచే అవకాశం ఉంది గోరింటాకుతో. కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి అతివలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి, కానీ ముందు కాలంలో బట్టలు సబ్బులతోటే ఉతికేది. దానివల్ల చేతులలో క్రిమి కీటకాలు పెరిగే అవకాశం ఉంటుండే, కాళ్ళకు కూడా చెడిపోతాయి అంటారు.
దానికోసం దాన్ని తగ్గించుకోవడానికి గోరింటాకును పెట్టుకోవడం అలవాటైపోయింది. అదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడైతే అందంగా ముస్తాబవడానికి ఆడవాళ్ళు గోరింటాకును ఎంచుకున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాలకు ఇప్పటికీ ప్రాధాన్యతనిస్తూ వాటిని పాటిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.